వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను పచ్చిరొయ్యలు జీడిపప్పు కర్రీ చేస్తాను. జీడిపప్పు అంటే మామూలు జీడిపప్పే కదా అనుకుంటారు, కాదు, ఇది పచ్చి జీడిపప్పు అన్నమాట. పచ్చి జీడిపప్పు కాయ, పచ్చికాయ, జీడికాయ ఉంటుంది కదా, జీడిపప్పు కాయ పచ్చిది మాట. అది బదలు కోసి దానిపైన ఇంకా తొక్క ఉంటుంది, ఆ తొక్క తీసి ఇలా పప్పు చేసుకోవాలన్నమాట. పచ్చిరొయ్యలు 1 కేజీ పచ్చిరొయ్యలు. దానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, పచ్చిరొయ్యలు, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పచ్చిరొయ్యలు శుభ్రం కడిగేసాము. నిమ్మకాయ, పసుపు, ఉప్పు కూడా వేసి కడిగేసామాట. క్లీన్ చేసేసింది. జీడిపప్పు క్లీన్ చేసింది. తయారు చేసే విధానం చెప్తాను ఇప్పుడు. స్టవ్ వెలిగించాను. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసాను. ఈ పచ్చిరొయ్యల్లోని ఒక దాకలు వేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నాం. నీరు లాగేదాకా ఉప్పు, పసుపు వేసి రొయ్యలు ఉడకేసాం. చూడండి, రొయ్యలు బాగానే ఉడికిపోయినాయి. పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించాం. మూగుడు పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వీటెక్కింది. కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేస్తున్నాను. పసుపు, చిటికి ఉప్పు వేస్తున్నాను. వేపుకుందాం బాగా. ఇందులో పచ్చిరొయ్యలు వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకుందాం. పసుపు, ఉప్పు వేసి ఉడకేసాం కదా. జీడిపప్పు కూడా వేసుకున్నాం. కానీ పచ్చి జీడిపప్పు చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కర్రీ వచ్చినప్పుడే సగం పప్పు తినేస్తున్నాం, అంత బాగుంది. చాలా 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 బాగుంటుంది. మీకు కూడా ఎక్కడైనా దొరికితే పచ్చిపప్పు తెచ్చుకోండి. బయట బజార్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. ఇందులో అన్నీ వేసుకుందాం. కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, కాస్త గరం మసాలా, కాస్త పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కారం. మనం కాస్త ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే రొయ్యలు కూడా ఉడికించేసాం కదా మనం. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం, అందుకని మనం కొంచెం వేస్తున్నాం. తర్వాత మనకు కావాల్సిన చూసుకుని వేసుకుందాం. ఇవన్నీ ఒక 5 నిమిషాలు మసాలా అన్ని వీటికి పట్టిలాగా చూసుకుందాం. దీని మీద మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం. ఇంకా ఉడుకుతుంది కదా. ఇందులో మనం కాస్త నీళ్ళు వేసుకుందాం. ఇందాక పచ్చిరొయ్యలు ఉడకేసాను కదా, అది రాకే కడుచునే వేసుకోవచ్చు కాస్త.
కూర గుమ్మగుమ్మలు ఆడుతుంది. మీరు కూడా ఎలా వండుకు తినండి, చాలా బాగుంటుంది. రేళ్ళు కూడా పెద్ద రేలే, చూసారా? రేలు కూడా పెద్ద. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టుకుందాం. సిమ్లోనే పెట్టి ఉంచేయండి. నీళ్ళు తక్కువ వేసాం కదా, మెల్లిగా అది కారం ఉప్పు అన్నీ మసాలా అన్నీ బాగా పడతాయి అన్నమాట. సిమ్లో పెట్టుకుని మెల్లిగా బాగుంటుంది టేస్ట్. కూర రెడీ అయిందని చూద్దాం. రెడీ అయిపోయింది. కూర అంతా రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేసి వాటిలో తీసుకుందాం. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఈ కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది. చపాతీల్లోకి ఏంటి, రైస్లోకి ఏంటి. పచ్చి జీడిపప్పు మాట ఇది, పచ్చి రేలు చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి. పచ్చి జీడిపప్పు, జీడిపిక్కలు దొరుకుతాయి. ఆ పిక్కలు మనం పప్పు తీసుకోవాలి. మీరు ఇలాగా పచ్చిరేలు జీడిపప్పు కర్రీ చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పండి. కానీ ఇలా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీరు నాకు చెప్పాలి, ఇంకొక 10 మందికి చెప్పాలి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.